హలో ఎవ్రీవన్, నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. ఇప్పుడైతే ఇక గిన్నెలు కడిగేస్తున్నాననమాట. సో ఈరోజైతే మా అమ్మమ్మ గారిది సంవత్సరికం అండి. అందుకని చెప్పేసి ఇక అటు వెళ్ళొచ్చిన తర్వాత అయితే పని అయితే చేసుకుంటున్నాను. పని అంతా అయిపోయింది, కానీ ఒక గిన్నెలేనండి, 4 ఉన్నాయి కదా అని చెప్పేసి అలా బ్యాలెన్స్ పెట్టేశానమాట. ఇక మా వారికి కూడా భోజనం అయితే అక్కడి నుంచే తీసుకొచ్చేసాను. ఇక ఆయన తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తున్నానమాట. 2 రోజుల మించి ఉమ్మదంగా ఉంటుంది కదా, కూల్ డ్రింక్స్ అయితే అసలు ఎలా తాగామో చెప్పలేమండి. ఎక్కువగానే తాగామనమాట. అందుకని గ్లాసులు అయితే చాలా ఎక్కువగా పడ్డవి. ఇక పళ్ళాలు గిన్నెల కన్నా గ్లాసులే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సరే కదా అని చెప్పేసి ఇక తోమేస్తున్నాను. ఎందుకంటే గిన్నెలు తోముదాం తోముదాం అని అస్సలు బద్దకిచ్చకూడదండి. గిన్నెలు ఉన్న కాడి నుంచి పనంతా ఉన్నట్టు అనిపించిద్ది, చికాకు కూడా అనిపించిద్దండి ఇల్లంతాను. అందుకని చెప్పేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇక ట్యాప్ చూస్తున్నారు కదా ఎంత స్లోగా వస్తున్నాయో, నీళ్ళు కూడా సగం అయిపోవచ్చాయి అనమాట. ఇక మోటార్ అయితే ఆన్ చేస్తే ఇక నీళ్ళైతే ట్యాంక్కి ఎక్కేస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు కడిగేస్తే గిన్నెలు కడిగే లోపైనా సరే నీళ్లు వస్తాయా లేదా అని చెప్పేసి ఇక ఇక్కడైతే ఫాస్ట్గానే పని చేసుకున్నానండి. గిన్నెలు కడిగి కౌంటర్ టాప్ అంతా తుడిచి గ్యాస్ తుడిచే వరకు నీళ్ళు అయితే చక్కగా వచ్చాయన్నమాట. ఇక షింక్ కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే నీళ్ళు ఆగిపోయాయండి. ఇక తర్వాత వచ్చేసి ఇక దిగి మోటార్ వేసేయడమే. ఇక ఇక్కడైతే గిన్నెలు కడుగుతుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో కదా, రియల్గా కూడా ఇంత ఫాస్ట్గా అయిపోతే ఎంత బాగుండో అనిపించేసి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా జుట్టునైతే నేను అబ్జర్వ్ చేసుకుంటే నాదైతే సిల్కీ హెయిర్ కాదండి, కర్లీ హెయిర్ అనమాట. అందువల్ల ఏంటంటే ఎంత జుట్టు పెరిగినా కూడా ముడుచుకుపోద్దే, కానీ అసలు మనకి పొడవుగా అనిపించదు. ఇదొక బాధ. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చక్కగా కొంచెం పెరిగినా కూడా చాలా ఎక్కువగా అనిపించిద్దండి హెయిర్ వచ్చేసి. ఇక మా పిన్ని వాళ్ళు కూడా నేను గుండు చేపించుకున్నప్పుడే చేపించుకున్నారు. వాళ్ళకైతే చక్కగా నడుముల దాకా అంటారు కదా, అలా వచ్చేసింది. నాకు మాత్రం ఇక రింగులుగా పైకే ముడిచిపోతుంది అనమాట. ఎలా కొట్టాలేంటి, కాకపోతే సిల్కీ హెయిర్ కన్నా కూడాను నాకు కర్లీ హెయిరే కొంచెం బాగా అనిపించింది నా ఫేస్కి అయితే. అందుకని చెప్పేసి ఇక నేనైతే నా జుట్టు మీద ఎలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయను అనమాట. అలాగే వదిలేశాను. కాకపోతే ఒక్కసారైనా స్ట్రైట్నింగ్ చేయించాలనిపిస్తూ ఉంటుంది. ఇక గిన్నెలన్నీ కడిగి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇక పాలైతే గ్యాస్ మీద పెట్టేశానండి.